మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు, శుభములు, శాంతి సమాధానము కలుగునుగాక. కీర్తన గ్రంథం 39వ అధ్యాయం 1వ వచనం. నా నాలికతో పాపము చేయకున్నట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈనాడు దేవాతి దేవుడు మనందరితో ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నారు. మరి ఆనాడు దావీదు గారు గొప్పగా నాలికతో పాపము చేయకున్నట్లు నా మార్గములను జాగ్రత్తగా నేను చూసుకోవాలని చెప్పి ఇక్కడ ఆయన వివరిస్తున్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. నిజముగా ఈనాడు మనము తెలిసి తెలియక, మనకు తెలియకుండానే కొన్నిసార్లు మాట జారి మనము ఇష్టం వచ్చినట్టుగా ఎదుటి వారిని మాట్లాడుస్తూ ఉంటాం, మాట్లాడి వారిని గాయపరుస్తూ ఉంటాం. ఇక్కడ యాకోబు గారు రాసిన లేఖలో కూడా గొప్పగా నాలుక అగ్నియే అని రాయబడి ఉంది. ఇక్కడ ఆ వాక్యాన్ని మనం ఒకసారి చదువుదాం. యాకోబు గారు రాసిన లేఖ 3వ అధ్యాయంలో 6వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమైన సర్వ శరీరమునకు మాలిన్యము కలగజేయచ్చు. ఇక్కడ పాపాన్ని కలగజేస్తుందంట. కానీ ఈ నాలుకను అదుపులో ఉంచుకోవాలి. ఎదుటివారితో మనము మాట్లాడినప్పుడు జాగ్రత్త కలిగి మాట్లాడాలి. అదే విషయాన్ని ఇక్కడ దావీదు గారు చెప్తున్నారు. నా నాలుకతో నేను పాపము చేయకున్నట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును అని పలుకుతున్నారు. ఈనాడు యవ్వనస్సు బిడ్డలు అనేక మంది కూడా నోటికి వచ్చినట్లుగా అపవిత్రమైన పదములతో, పదజాలాలతో అనేక మంది సరదాగా మాట్లాడుతూ, సరదాగా తిడుతూ, అపవిత్రమైన మాటల చేత వాళ్ళు తిడుతున్నారు, గొడవ పడుతున్నారు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఈ నాలుక అగ్నియే. ఇది తగలబెట్టేస్తుంది, కుటుంబాలను పాడు చేసేస్తుంది, కుటుంబాలను నాశనం చేసేస్తుంది. కనుక మన మార్గాన్ని జాగ్రత్తగా తీసుకువెళ్ళడానికి, జాగ్రత్తగా ఉంచుకోవడానికి ఖచ్చితంగా నాలుక చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ప్రతిదీ కూడా మనము అర్థం చేసుకొని అర్థమయ్యే విధంగా ఇతరులకు బోధించాలి, వివరించాలి. ఇక్కడ యేసు ప్రభు వారు కూడా గొప్పగా ప్రతి ఒక్క మానవుణ్ణి క్షమించారు, రక్షించారు, ఇక్కడ బలపరిచారు, స్థిరపరిచారు. కానీ నరుడిలో ఉన్న నాలుక ఎంతో పాప ప్రపంచమని పలుకుతుంది వాక్యం. కనుక మనము యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించినప్పుడు, ఆయన బోధలు విన్నప్పుడు నిజముగా మనలో కూడా ఈ మాలిన్యం అనేది ఉండదు, తొలగిపోతుంది. ఒకవేళ ఆ మాలిన్యం మనలో ఉంది అంటే మనము పాప ప్రపంచంతో సంబంధం కలిగి ఉన్నామని, ఇతరులను పాడు చేయటకు మనలోని కొన్ని ఆలోచనలు ప్రవేశిస్తున్నాయే మనము ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇక్కడ గొప్పగా ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడినాడు. కనుక మన మార్గము స్థిరముగా ఉండడానికి నిజముగా మనము నాలుకను జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఈ నాలుక ద్వారా అనేక కుటుంబాలు రక్షణలోకి రావాలి, క్రీస్తుని ప్రకటించాలి, క్రీస్తు మార్గంలోకి రావాలి, క్రీస్తు మార్గాన్ని చూపించాలి. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, నేనే సత్యమును, జీవమును, మార్గమునై ఉన్నానని. నిజముగా మనము కూడా యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించినప్పుడు, ప్రార్థించినప్పుడు, దేవుని అడిగినప్పుడు ఆ మార్గంలో నడిపిస్తాం. మనము కూడా ఆ మార్గంలో నడుస్తాం, జాగ్రత్తగా నడుస్తాం. ఎందుకంటే కుడికి కానీ ఎడమకు కానీ త్రొట్టిల్లి పడిపోకుండా జాగ్రత్త కలిగి మనము నడుస్తాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కనుక విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. అనేకులకు క్రీస్తుని ప్రకటన చేద్దాం, క్రీస్తుని పరిచయం చేద్దాం. ఆ రక్షణ సువార్తని వారు కూడా అంగీకరించే విధంగా, వారు కూడా సరైన మార్గంలో నడిచే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయలాగా ఈ సమయంలో కలిసికట్టుగా మొరపెట్టి ప్రార్థన చేద్దాం.
మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల తండ్రి, గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తుతులు స్తోత్రం తండ్రి. అవును ప్రభా, ఈ దినం తండ్రి గొప్పగా మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. అవును ప్రభా, మా మార్గములను మేము సరిగ్గా చూసుకున్నట్టుకు తండ్రి, మేము ప్రభా మా నాలికతో ప్రభా పాపము చేయకున్నట్లు ప్రభా జాగ్రత్త కలిగి ప్రభా ప్రతి ఒక్కరితో ప్రేమ స్నేహము కలిగి ప్రభా మీరు చూపిన ప్రేమను చూపించే విధంగా పంచే విధంగా ప్రభా మీ పరిశుద్ధ ఆత్మను కుమరించమని అడుగుచున్నాం తండ్రి. అవును ప్రభా, మీదెంతో అమూల్యమైన గొప్ప ప్రేమ ప్రభువా. అవును తండ్రి, సిలువలో వేలాడుతూ కూడా ప్రభా మరి వీరు ఏమి చేయుచున్నారు, వీరు ఎరగరు, వీరిని క్షమించండి అని గొప్ప మాటను పలికిన పరిశుద్ధ దేవుడు తండ్రి, నీకు స్తుతులు స్తోత్రం తండ్రి. మా పాప దోషములు మన్నించమని, మా మార్గంలో స్థిరముగా ప్రభా క్రీస్తు మార్గంలో ఉంటకు నీ కృపను చూపించి రక్షించమని, మీరే మహిమ పొందుకోమని మా నాథుడు మా రక్షకుడైన మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఎంతో శ్రేష్టమైన నామంలో ఈ యొక్క చిన్ని ప్రార్థన అడిగి వేడుకొని బ్రతిమాలుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క మహాకృప ప్రతి ఒక్కరికి తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్.